కల్తీనే జరిగితే ఇనిషియేట్గా ఆయన తీసుకొని క్షమాపణ చెప్పాడు, ఓకే అద్భుతం అన్నారు దానికి కూడా. కానీ ఈ విషయాలు వచ్చేటప్పటికి మౌనం, సైలెన్స్. ఎప్పుడు పబ్లిక్లో ఒక డైవర్షన్ కావాలన్నప్పుడు దేవుణ్ణి వాడుకోవడం అన్నటువంటిది సుదీర్ఘకాలం నడిచింది. మళ్ళీ ఇప్పుడు అయ్యే జరుగుతున్నాయి. దైవద్రోహం చేస్తున్నామని మర్చిపోతున్నారు, ధర్మద్రోహం చేస్తున్నామని మర్చిపోతున్నారు, మీకు ఇచ్చిన బాధ్యతలు మర్చిపోతున్నారు. రాజ్యాధికారం చేతిలో ఉన్నప్పుడు తక్షణం ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఏం జరిగిందో ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? ఒకవేళ తప్పు హిందువులది అయింది, ఎక్స్ప్లెయిన్ ఇట్. కానీ ప్రజల్లో చర్చ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గుడిదాని గురించి వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? మీరు అన్న గుడి గురించి ఓపెన్ స్పేస్ ప్రభుత్వానికి ఇచ్చేసాక అది ప్రభుత్వ స్థలమే, దాంట్లో ఎట్ట కడతారని అంటారు రేపు పొద్దున. గుడ్. ఆ మాట వీళ్ళు నోటుతో అన్నారనుకోండి, వెంటనే ప్రతి ఒక్కడి వాళ్ళ హిందువు చైతన్యవంతుడయ్యాడు. ఈ ఫోటోలన్నీ తెస్తాడు, మసీద్ ఎక్కడ ఉంది, చర్చ్ ఎక్కడ ఉంది, ఏ స్థలంలో ఉంది. కాబట్టి ఏం మాట్లాడకుండా డైరెక్ట్గా సైలెంట్ కూల్చిపిచ్చేస్తున్నారు. కూల్చేస్తున్న జోలికి రావటం ఇందులో తెలుసా మీకు? అధికార పక్షం వాళ్ళ సపోర్ట్ లేకుండా ఎవడో కోల్చాడు అక్కడ. అంత దమ్మున్నోడు ఎవడన్నా ఉంటాడు అధికారి? అధికార పక్షం సపోర్ట్ లేకుండా. అధికార పక్షం సపోర్ట్ ఉంది కాబట్టినే ఇతర వర్గాల వాళ్ళు దర్జా కట్టుకుంటున్నారు. వాళ్ళ జోలికి వెళ్ళే ధైర్యం చేయరు. మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు సంఘటితంగా తిరగబడతారు. ఇప్పటికీ ఇళ్ల మధ్యలో ఎన్ని చర్చలు లేవు సార్. ఎన్ని ఆదివారం వచ్చేసరికి ఇళ్ల మధ్యలో ఆ చర్చ ఉందని కూడా చాలా వరకు మనకు తెలియట్లేదు. ఆ మైక్ పెట్టి పొద్దున్నే సౌండ్ పెట్టినప్పుడు తెలుస్తుందో ఇక్కడ చర్చ ఉందా, ఎప్పుడు వచ్చిందా అనేది. మరి వాటి జోలికి ఎవరు వెళ్ళట్లేదు? పొల్యూషన్ చేయొచ్చా? అక్కడేది మొన్న ఇచ్చారు చూడండి ఒకటి, రాయిచోటి దగ్గరే, అదేదో లింగ సముద్రం ఎక్కడో అక్కడ